ముఖ్యంగా ఈవేళ ఈ లారీలు ఆపడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గ్రామాలని ఈ రోడ్డును ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ట్రాన్స్పోర్ట్ లారీల వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళ ప్రత్యేకంగా ఎందుకంటే మేము మా నాయకత్వం ద్వారా తెలియజేయడం కూడా జరిగింది. ఏమండి ఈ విధంగా అవుతుంది కాబట్టి దానికి తగినటువంటి ఏర్పాటు మీరు చేసుకోకపోతే మొట్టమొదట్లో మేము అనుకునేది ఏంటంటే ఇంతటి ట్రాన్స్పోర్ట్ ఉంటుందని కానీ అనేది ఎవరికి తెలియదు. రైల్వే ట్రాక్ ద్వారా మా కంపెనీకి దానికి కావాల్సిన కోర్ తెచ్చుకుంటాం, దాని ద్వారా నడుపుతామని చెప్పేసి ఆ రోజు మా దగ్గర భూములు తీసుకున్నప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పెట్టి చూస్తుంటే మన ఈ మెయిన్ రోడ్డు గత 5 సంవత్సరాల పాలనలో మొత్తం అంతా కొంతలు పట్టిపోయినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకపోతే అప్పుడు కంపెనీ వాళ్ళు మేము అడిగాం, ఏమండి ఇలా ఉంది, మీరు దాన్ని పట్టించుకొని మీ రోడ్ని ఇంత హెవీ వెహికల్ హెవీ లోడ్తో తోలుతున్నారు కాబట్టి దానివల్ల రోడ్లు పోతే తర్వాత అందరం ఇబ్బంది పడే పరిస్థితి అని మేము చెప్పడం కూడా జరిగింది. కానీ వారు ఎప్పుడు ఏదో మాట వరుసకే తప్ప ఎవరు మా మాటలు పట్టించుకునే పరిస్థితి లేదు. అనుకున్న పద్ధతి ప్రకారం గతంలో వాళ్ళు ఇస్తానని ఈ కారణంగా మేము సౌమ్యంగా కార్యక్రమం చేసుకుందామని అనుకున్నాం. వాళ్ళు సౌమ్యంగా మాకు సహకరించలేదు. మా యజమానులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ ఇచ్చానుసారం మాది మేము ఏదైనా చేయగలమనే ఆలోచనతోనే వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి ఈ విధంగా జరగడంలో ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళైనా ఆ విధంగా చేయకపోతే ముందు ఇంకా చాలా ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో మేము ఈ లారీలను ఆపడం జరిగింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చారు మీ దగ్గరికి, మా స్థానిక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళమన్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాం. ఏంటి మీ తాలూకు ఉద్దేశం మా లారీలను వదిలేస్తారా లేదని అడగడం జరిగింది. మీరు మధ్యవర్తిత్వానికి మీరు పనిచేయరు, మీ యజమాన్యంతో మేము మాట్లాడతాం. ఆ యజమాన్యం వస్తే ఏటిది అన్న బాధ్యత మేము చెప్పి వాళ్ళ ద్వారా చేసుకోవాలి తప్ప మీకు కుదరదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అది మన చేత మీ ద్వారా మేము చెప్పేది ఒకటే, ఇక్కడ అధికారులు కానీ కంపెనీ యాజమాన్యం కానీ ఏది ఏమైనా ఈ హెవీ వెహికల్ తలుపుతుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా మీ కంపెనీకి కావాల్సినటువంటి మెటీరియల్ తీసుకెళ్ళాలంటే వేరే రోడ్లు ఏర్పాటు చేసుకోవడం ఏదో చేసుకుని ఇక్కడ ఉండే ఏ ప్రమాదాలు జరగకుండా ఈ ప్రజలకి ఇబ్బందులు జరగకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క రోడ్డు యొక్క కెపాసిటీ 30 నుంచి 35 టన్నులు. మరి ఇంత కెపాసిటీ ఉన్న రోడ్డు పైన ఈ పైనీర్ కంపెనీ వాళ్ళు సుమారు 40 నుంచి 60 టన్నుల హెవీ వెహికల్స్తో ఈ రోడ్డుపై నడిపించడం వల్ల అనేక రకమైన ప్రమాదాలు జరిగాయి. ఈ 6 నెలల కాలంలో సుమారు 25 మంది యాక్సిడెంట్లు జరిగాయి, కొంతమంది చనిపోవడం జరిగింది. ఇలా జరిగిన యాక్సిడెంట్ల గురించి, పొల్యూషన్ గురించి పలుమార్లు మరి సంబంధిత కంపెనీ యాజమాన్యాన్ని కలిసి జరిగే ఎటువంటి యాక్షను, ఎటువంటి బాగు చేసే పరిస్థితి కూడా కనిపించలేదు. మరి దీనిపైన మరి ఇక్కడ 3 గ్రామాల ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మరి ఏవైతే హెవీ వెహికల్స్ నడుస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఆఫ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతుగా మేము అందరం కూడా నిలవడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో శాశ్వతమైన పరిష్కారం చూపించిన తర్వాతే కంపెనీకి వెహికల్ తిరగాలని చెప్పి మా ప్రధానమైన డిమాండు. మరి ఇప్పుడే తాళపాలెం వెళ్ళి వచ్చాం, అక్కడ బ్రిడ్జి పూర్తిగా డ్యామేజ్ అయింది, 1-2 నెలల్లో పడిపోయే ఏర్పాటు కూడా ఉంది. మరి దానికి కూడా బ్రిడ్జి పూర్తిగా కొలాప్స్ అవడానికి కారణం ఈ వెహికల్సే. మరి పూర్తి స్థాయిలో ఈ వెహికల్ని ఆఫ్ చేసి మరి దానికి కెపాసిటీ తగ్గ రోడ్డు వేసిన తర్వాతే నడపాలని చెప్పి మా ప్రధానమైన డిమాండు. కనీసం RR ప్యాకేజ్ కింద అప్పుడు తీసుకున్న ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకున్న నిర్వాసితులకి డిమాండ్స్ నెరవేర్చకపోతే పోయింది, కనీసం ఇవేనా నెరవేర్చమని చెప్పి మా 3 గ్రామాల ప్రజలు కూడా ఈ పత్రికాముఖంగా కోరుతున్నాం సార్. కంపెనీ దగ్గరే సమస్య ఉంది సార్, సమస్య అంతా కంపెనీ దగ్గరే ఉంది. మరి కంపెనీ భూములు తీసుకున్నప్పుడు కానీ ప్రతి ఒక్కరికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని కానీ, మరి మౌలిక వసతుల్లో భాగంగా ప్రతి గ్రామానికి మినరల్ వాటర్ ప్లాంటు, ఈ గ్రీన్ ఫీల్డ్ పొల్యూషన్ లేకుండా గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు చేస్తామని కానీ, అలాగే హెల్త్ ఇష్యూస్ లేకుండా చూస్తామని కానీ, పొల్యూషన్ లేకుండా చూస్తాం కానీ చెప్పి ఉన్నారు. ఇప్పుడు స్థానికంగా అందరికీ ఉద్యోగాలు ఇస్తారని కూడా చెప్పి ఉన్నారు. ఏ ఒకటి అమలు చేయలేదు. ప్రభుత్వ భూమినే చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం కంపెనీ కబ్జా చేసింది. దీనిపై కూడా మేము ఫిర్యాదు ఇచ్చి ఉన్నాం. అలాగే ఏవైతే నిర్వహిస్తులు ఉన్నారో అందరూ కూడా న్యాయం చేయమని చెప్పి అనేక సార్లు మేము మండల పరిస్థితులు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఇచ్చాను. కానీ కంపెనీ ఒక నియంత్రణతత్వంగా వెళ్తుంది. ఫ్యామిలీస్ మధ్యన
గొడవలను లేపుతూ ఆయన పబ్బం గడుపుకుని తప్ప రెండో ఉపయోగం అయితే మాకేం అనిపించడం లేదు సార్. మాట్లాడారు సార్. పెద్దలు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారా? ఖచ్చితంగా ఇదన్నీ అన్ని వర్గాల పెద్దలకు కూడా మేము తీసుకెళ్తున్నాం సార్. ఇది ఏ ఒక వర్గానికి కాదు, ఇది ఒక ప్రజల యొక్క సమస్య. ఎందుకంటే అప్పుడు ఏ అయితే కొంతాల రామకృష్ణ గారు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయ్యన్నపతి గారి సమక్షంలో ఒక ఒప్పందం జరిగింది సార్. ఆ ఒప్పందాన్ని మేము బయట పెట్టమని అడుగుతున్నాం సార్. ప్రధానంగా ఏ అయితే ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి కోరుతున్నాం. రెండోది ఏంటంటే అప్పుడు ఈ హెవీ వెహికల్స్ రాలేదు సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 5 ఏళ్ళుగా జరిగి 6 నెలల కాలంలో 25 యాక్సిడెంట్లు జరిగాయి. మా గ్రామాలకు సంబంధించి 2-3 చనిపోయారు సార్. ఆ కుటుంబాలన్నీ కూడా ఈదును పడ్డాయి. ఇదే ప్రభుత్వంలో లాస్ట్ టైము విపరీతం గుంతలు పడ్డాయి. కనీసం అడ్మిక్స్ చేయని చెప్పి పలు మార్లు అడిగితే మాకు సంబంధం ఏంటని అడిగిన పరిస్థితి కనపడుతుంది సార్. స్వచ్ఛందంగా ఇక్కడ ప్రజలు 4-5 సార్లు ఆ గుంతలను కూడా పూర్తి ఫిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.